హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రుద్రానే కావ్య దగ్గరికి వచ్చి నాకు 2,00,000 కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య 2,00,000 మీకు 2,00,000 ఇప్పుడు మీకేం అవసరం ఉంది అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడికి ధాన్యలక్ష్మి వచ్చి మేము అడిగింది నువ్వు ఇవ్వాలి, అంతేగాని ఎందుకు ఏమిటి అన్ని అవసరమా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అయినా 2,00,000 కదా అడిగింది, మా ఆస్తిలోనిదే కదా నేను అడిగింది, తప్పేముంది అడిగితే ఇప్పుడు మాకు 2,00,000 ఇస్తావా లేదా మమ్మల్ని అవమానించినట్లే అవుతుంది. మేము అడిగిన డబ్బుల్ని మాకు ఇవ్వు అని చెప్పేసి కావ్యాన్ని బెదిరిస్తూ ఉంటారు. ఆ మాట వినగానే అక్కడున్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. రాజు దగ్గరికి కొంతమంది ఆఫీసర్స్ వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడున్న రాజు అయితే ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఆ మాట వినగానే అక్కడున్న ఆఫీసర్స్ అయితే మీ తాతయ్య ఉన్నారు కదా, మీ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ని నమ్మి మా దగ్గర 100 కోట్లు ఇప్పించి మా దగ్గర షూరిటీ తీసుకున్నారు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అజయ్ సార్ని చూసి, సార్ తాత కోమాలో ఉన్నారు కదా, ఈ ఆఫీస్లోనే మీరే ఉన్న ఈ బాధ్యత అంతా మీరే తీసుకోవాలి, అన్ని కోట్లు మీరు మాకు ఇచ్చేస్తారా లేదంటే మీ ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలా అని చెప్పేసి అడుగుతారు. ఆ మాట వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి తాతయ్య ఇలా ఎవరికి షూరిటీ ఇచ్చారు అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆఫీసర్స్ అయితే మీకు కొన్ని రోజులు మాత్రమే గడువు ఇవ్వడం జరుగుతుంది, ఆ లోపు మీరు కట్టేస్తే సరే, లేదంటే మీ ఆస్తులు మొత్తం జప్తు చేయడం ఖాయం అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వారు అయితే రాజు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ఆఫీసర్స్ అయితే మేము చెప్పేది మాత్రం మీరు మా డబ్బులు ఇచ్చేస్తేనే పర్వాలేదు